జ్యోత్స్న కార్తీక్ తోటి ఇలా అంటూ ఉంటుంది. నేను చేసిన తప్పులన్నీ ఒప్పేసుకుంటాను బావా, కానీ ఒక్క కండిషన్ ఉంది అని జ్యోత్స్న అనగానే ఏం చేయాలి అని అడుగుతాడు కార్తీక్. నన్ను పెళ్లి చేసుకోవాలి బావా అని జ్యోత్స్న అనగానే కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నన్ను నీ భార్యగా చేసుకున్నావంటే నేను మంచిదానిలా మారిపోతాను అని అంటుంది జ్యోత్స్న. నాకు పెళ్ళయింది అని కార్తీక్ అనగానే దీపకు కూడా పెళ్ళయింది కదా, అయినా నువ్వు చేసుకున్నావు కదా అని జ్యోత్స్న అరుస్తుంది. దీప ఇప్పుడు నా భార్యగా ఉంది, అయినా దీపను తప్ప మరెవరిని నా భార్యగా ఊహించుకోలేను అని అంటాడు కార్తీక్. ఎస్, నేను కూడా నన్ను ఇంటి వారసురాలుగా తప్ప దాసు కూతురుగా ఊహించుకోలేను. నువ్వు ఎలా దీపకు భర్తగా ఉండాలి అనుకుంటున్నావో నేను కూడా అలానే నా ఆస్తికి వారసురాలుగా ఉండాలి అనుకుంటున్నాను. నువ్వు ఎలా నా మెడలో తాళి కట్టలేవో నేను అలానే నిజం ఒప్పుకోలేను అంటుంది జ్యోత్స్న అరుస్తూ. ఒప్పుకుని తీరాలి అని కార్తీక్ గట్టిగా అరుస్తాడు. అది జరగదు బావా అని జ్యోత్స్న అంటుంది. జరుగుతుంది, నేనే వెళ్ళి నిజం చెప్తాను అని కార్తీక్ అనేసరికి అప్పుడు నేను చస్తాను అంటుంది జ్యోత్స్న. నో ప్రాబ్లం అని కార్తీక్ అనేసరికి చస్తాను, కానీ చచ్చే ముందు దీపను చంపే చేస్తాను బావా అని జ్యోత్స్న అంటుంది. నా ప్రాణమంటే నీకు లెక్కలేకపోవచ్చు, కానీ దీప ప్రాణమంటే నీకు లెక్కే కదా. పైగా దీప కడుపులో నీ ప్రతిరూపం పెరుగుతుంది. నేను ఒక ప్రాణం తీస్తే బోనస్గా మరో ప్రాణం పోతుంది అంటుంది జ్యోత్స్న. దీప జోలికి వస్తే నువ్వు దాసుమావయ్య కూతురువని కూడా చూడను అని కార్తీక్ అంటాడు. నువ్వు నా జోలికి వస్తే దీప నీ భార్య అని కూడా చూడను అని జ్యోత్స్న కూడా అంతే పొగరుగా అంటుంది. జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు కార్తీక్. ఏం బావా, భయమేస్తుందా అని జ్యోత్స్న అంటుంది. నువ్వు కోరుకున్నది భయాన్నే అయితే ఆ భయాన్ని నీకు పరిచయం చేస్తాను జ్యోత్స్న. నేను కాదు, నీ అంతట నువ్వే నేను ఇంటి వారసురాలను కాదు అని చెప్పిస్తాను అని అంటాడు కార్తీక్. నాతోనే నిజం చెప్పించడం అది నీ వల్ల కాదు బావా అని జ్యోత్స్న అంటుంది. దాంతో కార్తీక్ కోపంగా ఛాలెంజ్ అంటాడు. జ్యోత్స్న కూడా అంతే ఆవేశంగా చేతిని కార్తీక్ వైపు చూపిస్తూ ఎస్ ఛాలెంజ్ అని చిటికెలు వేస్తూ, గుర్తుపెట్టుకో చిన్న మరదలా, కావాలంటే ఈరోజు తారీఖు రాసి పెట్టుకో. నేను పెట్టే టార్చర్ తట్టుకోలేక నేను నీ కూతుర్ని కాదు అమ్మా, దీపై నీ కూతురు అని సుమిత్రాతతో అందరి సమక్షంలో చెప్పేలా చేస్తాను అని జ్యోత్స్నకి ఛాలెంజ్ విసురుతాడు కార్తీక్. అలా నువ్వు చేయలేవు బావా అని జ్యోత్స్న అంటుంది. చేసి చూపిస్తాను అని అంటాడు కార్తీక్. ట్రై చేయి, అంతవరకు నిజం బయటికి రాకూడదు అని జ్యోత్స్న అంటుంది. థ్యాంక్స్ ఫర్